కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది, అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా? నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావంటే రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రై, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా మీ సంగతి. చెప్పుకోబే. చెప్తాన్రా. హలో ఎంగళ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేలు పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవడండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేల్ పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా, మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకుల్లాక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా, తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. సార్థం బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టేవండి, ఆ వెదవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా. శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేల్ ఏం వాయిస్తుంది? అంతా గిటారే, టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనెందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా. అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా? అంతేలే, వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. ఏదో అంటున్నారు. రా, వద్దు సంజు. రమ్మంటుంటే. సంజు వద్దు సంజు. ఏం కాదు. నొక్కగానే వస్తుందన్నారు, బొమ్మే కనపట్లేదు. వస్తుంది. సంజు, నాన్నగారు క్యాస్ట్ ఫీలింగ్ అని గొడవ చేస్తారు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ కోమ్లీ, నేను సంజు ఫాదర్ని. ఈవిడే మీ ఆంటీ సుమతి. హాయ్ మా. నమస్తే పింగ్లీ గారు, దట్ హ్యాండ్సమ్ బాయ్ ఇస్ మై సన్ సంజు. నమస్తే అంకుల్. తెలుసండి, మా ఫ్యామిలీ ఫిడేల్ బదులు కొట్టిన మహానుభావుడు ఇతగాడే కదా. అల్లుడు గారిని ఏకవచనంలో సంబోధించకండి. రేయ్, నేను పింగ్లీ గారు అన్ని మాట్లాడుకున్నాం. మీ ప్రేమకి మేము అడ్డురాం. వీ హావ్ అక్సెప్టెడ్ యువర్ లవ్. మాకు ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. మాకున్నాయి, చెప్పవే. అదేం లేదండి, మా అమ్మాయి ఏమో పప్పుచారు ఒడియాలు తిని పెరిగిన పిల్ల, మీ అబ్బాయి ఏమో నీచి అది తింటాడంట. మా అమ్మాయి చేత అవన్నీ వండించకండి. అయ్యో, మేము నాన్ వెజ్ అన్న మాటే కానీ రోజు తినవండి. ఏదో సండే సండే రేయ్, ఆదివారాలు బయటికి పోయి తినరా. ఓకేనా? బయటికి వెళ్ళి తింటాను. ఇదిగో అబ్బాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పుణ్యం అని కట్నం ఇచ్చే ప్రసక్తే లేదు. ఓ కమాన్, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. పిల్లలకి తెలియాలి కదండి, పీటల మీద అడిగితే. పైగా మీరు రాయలసీమ రెడ్డిస్ అంటున్నారు, కొంపలో కడప బాంబులు అవి తెచ్చిపెట్టకండి. పొరపాటున పిల్ల కాలిస్తే డామ్మని పేలు వస్తుంది. ఉన్నది ఒక్కగాని ఒక పిల్ల, అది పేలిపోతే ఎలా? ఏమండి, ఈ సినిమా వెదవుల వల్ల మా రెడ్డీస్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందే కానీ మేము చాలా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ డిసిప్లిన్డ్. ఆయన ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఈయన డాక్టర్, మా అబ్బాయి బీటెక్ అండి.
ఏదేమైనప్పటికీ ఇంటర్ కాస్ట్ కాంబినేషన్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్. మిస్టర్ 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 పింగళి గారు, ముందు మీరు ఆ చిక్కడపల్లి వదిలి జూబ్లీ హిల్స్ వచ్చి చూడండి. వరల్డ్ హెస్ ప్రోగ్రెస్, టైమ్ హెస్ చేంజ్డ్. మొన్న కాపుల కుర్రాడు మా రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు, అలాగే కమ్మోరు అమ్మాయి కాపుల కుర్రాడిని చేసుకుంది. ఆ గుంటూరు జిల్లా కమ్మోరు అబ్బాయి ఏకంగా మరాఠీ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళందరికీ పిల్లలు కూడా పుట్టేసి సుఖంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. వాట్ ఇస్ రాంగ్? గట్టిగా మాట్లాడితే ఎక్కడ చూసినా కలగా పులగం బిస్మిల్లాబాదే. ఇవేమీ పట్టించుకోకండి. మనకెందుకు క్యాస్ట్ ఫీలింగ్స్? పిల్లలు హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా, అంతకంటే వేరేం కావాలి? సరే బాబు గారు, ఫైనల్ గా ఒక మాట. 40 ఏళ్ళ నుంచి ఫిడేలు వాయించుకుంటున్నాను, ముసలి ముండా కొడుకుని. రెడ్డిస్ అంటున్నారు కనుక గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓ పద్మశ్రీ నా మొహాన్ని కొట్టారనుకోండి, హాయిగా హరి అంటాను. ఏమండి పద్మశ్రీలు అలా ఇవ్వరండి. బావగారు ఐ విల్ ట్రై మై బెస్ట్, థింక్ ఇట్ ఇస్ డన్. రెడ్డి గారు అంటే ఇది, ఆ షేక్ హ్యాండ్ ఇలా మారేయండి. ఎల్లుండి 9 o'clock ఫ్లైట్కి నాన్నగారు అంతా వస్తున్నారు. పెళ్ళికి ఇంకా 4 రోజులే ఉంది. షాపింగ్ అంతా సంజువే దగ్గరుండి చూస్తున్నాడు. ఏ అనర్థాలు జరగకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంతలో ఫోన్ రింగ్ అవుతోంది. పేజీలు ఖాళీగా ఉన్నాయేంటి? తర్వాత ఎందుకు రాయలేదు? పెళ్ళయిందా లేదా? ఏం జరుగుంటుంది? సంజు, కోమలి ఎక్కడా? కోమలి గురించి నీకెలా తెలుసు? కోమలి దిగిన రూమ్ లోనే నేను దిగాను కదా. తన డైరీ నాకు దొరికింది. ఇన్ని రోజుల నుంచి చాలా క్యూరియస్ గా మీ లవ్ స్టోరీ చదువుతున్నాను. అందులో మీ పెళ్లి ముందు వరకే ఉంది. తర్వాత ఏమైంది? కోమలి ఎక్కడా? మీరిద్దరూ విడిపోయారా? కోమలికి ఏమైనా అయిందా? Hello? Is this Kamali? Yes? This is Dr. Stephens from Hilton Hospitals. Mr. Sanju had just met with an accident and he is in serious condition. Please come immediately. కోమలి! సంజు, సంజు నీకు ఏయ్!